మ్యారేజ్ అయింది ఫస్ట్ టైం పాప పుట్టింది. పాప పుట్టిన తర్వాత ఆహ్, ఆపరేషన్ చేసి తీశారు. 2 మంత్స్ 2 ఇయర్స్ గ్యాప్ అన్నారు. 2 ఇయర్స్ తర్వాత మళ్ళా ట్రై చేస్తే ప్రెగ్నెన్సీ రాలేదు. ఇట్లా చాలా హాస్పిటల్లన్నీ తిరిగాను. 10 ఇయర్స్ అయిపోయింది. ఉన్నట్టుండి సడెన్‌గా నాకు యూట్యూబ్‌లో సుధాకర్ సారు ప్రోగ్రామ్ చూశాను. ఆ ప్రోగ్రామ్ చూసి నేను ఈడకి రావడం జరిగింది. ఈడకి రాకముందే 2 సార్లు నేను ట్యూబుల్ టెస్ట్ చేపిచ్చాను. ఫస్ట్ లెఫ్ట్ సైడ్ ఒకటి బ్లాక్ అయిపోయిందండి. రైట్ సైడ్ బాగుందన్నారు. తర్వాత అట్నే రోజులు గడిచిపోతా ఉన్నాయి. నెలసరి సరిగ్గా వచ్చేది లేదు. ఎన్ని సార్లు తిరిగినా బెలూన్స్ ఇది ప్రెగ్నెన్సీ నీటి పొడుగులు ఉన్నాయి. అవి క్లియర్ అయితే గాని రావు అనేసి అన్నారు. దగ్గర దగ్గర 5-6 సంవత్సరాలు ఇట్లే గడిచిపోయింది. 5-6 సంవత్సరాలు. పాప ఏమో పెద్దదయిపోతా ఉంది. ఆమెకు తోడు కావాలని చెప్పి ఈ ప్రయత్నం. ఇట్లాగే గడిచిపోతా ఉంది. మళ్ళా నేను 5 ఇయర్స్ తర్వాత మళ్ళా ట్యూబుల్ టెస్ట్ చేపించాను. చేపిస్తే ఇది కూడా బ్లాక్ అయిపోయి 2 బ్లాక్ అయిపోయినాయండి. మీకు ఐబీఎఫ్ చేయించుకోవాలా? దానివల్ల అయితే అవ్వద్దన్నారు. నాకు అంత పెట్టుకున్న స్తోమత అయితే లేదు. అట్లాగా చూసుకుంటూ వస్తే పాపకి దగ్గర 10 ఇయర్స్ వచ్చేసింది. ఇంక ఈమెకు తోడు కావాలి. ఎట్టన్నా ఇంకొక తోడు ఉంటే బాగుంటుంది ఆమెకి. బాబైనా సరే పాపైనా సరే అనుకున్నాను. యూట్యూబ్ చూస్తా ఉంటే సార్ ప్రోగ్రామ్ కనిపించింది. ఇక్కడికి వచ్చాను. ఫస్ట్ టైం వచ్చిన 2 మంత్స్కి మందులు తీసుకెళ్ళాను. 4 టైమ్స్ వచ్చాను ఇక్కడికి. తర్వాత మళ్ళీ నెల మందులు తీసుకెళ్ళాను. సార్ ఇవి రాయిచ్చాడు. ఇద్దరు సమానంగా వాడిన మందులు ఆపితే ఇద్దరు సమానంగా ఆపేసేయండి. ఒకరు మింగకుండా అట్టుండబాకనన్నారు. ఇట్లా కంటిన్యూ చేశాను. కానీ ఇంత తొందరగా వస్తుందని నేను అనుకోలేదు. 11వ నెలలో 11వ నెల 10వ తేదీ వచ్చింది డేటు. తర్వాత 12వ నెల 11వ తేదీకి డేట్ ఇంక రాలేదు. ఇంక 10 రోజులు అయిపోయింది. మేము చిన్న టెస్ట్ అది ట్యూబ్ ఉంటుంది కదా, అది టెస్ట్ చేసాము. ఒక్కోసారి ఇది తప్పు చూపిస్తుంది అని చెప్పేసి మళ్ళా 2 టైమ్స్ 2 రోజులు గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఇంకోటి చేపించాము. చూస్తే 2 గీతలు వచ్చినాయి. అప్పుడు సార్కి ఇన్ఫామ్ చేసాము. సార్ ఇట్లా సార్ ఇది విషయం అని. అప్పుడు సార్ ఏమంటే నేను టెస్ట్ రాసిస్తాను, మీరు ఆ టెస్ట్ వెళ్ళి అవి చేయించుకోండి. బ్లడ్ టెస్ట్ రిపోర్ట్స్ అయ్యి స్కానింగ్ చేయించుకోండి. చేయించుకొని నాకు రిపోర్ట్ పెట్టండి అని చెప్పారు. పెట్టాను. మీరు వెంబడే వచ్చి మందులు తీసుకోండి. మీరు మీ మిస్సెస్కి లోపల బేబీకి మందులు వాడుకోవాలి ఖచ్చితంగా 3 మంత్స్ అన్నారు. నేను వెంబడే ఇంకా అక్కడ మెడిసిన్ కూడా తీసుకోకుండా నేరుగా ఇక్కడికి వచ్చాను. ఈ సార్ ఇప్పుడు ఈ మందులు రాశారు. ఈ మందులు కూడా మీరు ఎక్కడైతే రాలేని పరిస్థితుల్లో అక్కడ చూపించుకుంటున్నారు కదా గైనకాలజిస్ట్ దగ్గర, ఈ మనం రాసిచ్చిన మందులు కూడా అక్కడ చూపించమన్నారు. ఇంకేదైనా యాడ్ చేయాల్సి వస్తే వాళ్ళు యాడ్ చేస్తారు అని చెప్పాడు. అది ఇప్పుడు నాకైతే చాలా సంతోషంగా ఉంది. నాకైతే. ఇంత తొందరగా వస్తుంది అనుకోలేదు. చూసారు కదా, చాలా మందికి ట్యూబ్స్ బ్లాక్ అయిపోయినాయి అన్న సమస్య మెయిన్ పాయింట్ అవుతుంది. ఈ రోజుల్లో లేడీస్ కి ట్యూబ్స్ బ్లాక్ ఉండి కూడా ప్రెగ్నెన్సీలు రావట్లేదు. అదేంటో అర్థం కాక చాలా హాస్పిటల్స్ లో సర్జరీలు కూడా చేసేస్తున్నారు. దీనికి పెద్ద సర్జరీలు అక్కర్లేదండి. సింపుల్ టెక్నిక్, ట్యూబ్స్ ఓపెన్ ఉన్నాయా బ్లాక్ ఉన్నాయా చెక్ చేసుకోవడం, తర్వాత దానికి సంబంధించి మెడిసిన్ పెడితే ట్యూబ్స్ ఓపెన్ అవుతాయి. నెక్స్ట్ టైం టెస్ట్ చేసినప్పుడు ఓపెన్ అయినాయి అంటే ప్రెగ్నెన్సీకి అప్పుడు మెడిసిన్ స్టార్ట్ చేస్తారు. దాని ద్వారా కూడా ట్యూబ్స్ ఓపెన్ అయినాక కూడా ప్రెగ్నెన్సీ కన్సీవ్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. చూసారు కదా. నేనైతే మళ్ళా నేను టెస్ట్ చేయించుకోలేదు. ట్యూబ్ టెస్ట్ చేయించుకోలేదు. ఈ మందులతోనే నాకు సెట్ అయిపోయింది. మందులు యూజ్ చేయడంతో ఆయనకి ఫస్ట్ టైం మెడిసిన్ మీరు క్రిములకి వాడినట్టు అదే ఫస్ట్ క్రిములకి వాడుతుండగానే ఆయనకి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది. నెల్లూరు నుంచి వచ్చారు. మీకు ప్రెగ్నెన్సీ వచ్చిందని ఫస్ట్ ఆ 2 లైన్స్ చూసుకున్నప్పుడు మా వాళ్ళకి ఫోటో తీసి పెట్టారు. వాళ్ళు ఒక బ్లడ్ టెస్ట్ చేయించుకోమంటారు. ఇందాక మీకు అందరికీ చెప్పాను. ఆ బ్లడ్ టెస్ట్ చేయించుకోవాలి. అలాగే ఒక స్కాన్ చెప్తారు. ఆ స్కాన్ కూడా తీయించుకోవాలి. ఆ ట్యూబ్స్ లో ఉందా, అది గర్భసంచిలో ఉందా మెయిన్ చూసుకోవాలి. చూసుకున్నాక అప్పుడు రమ్మని చెప్తారు. ఈ రోజు ఆయనకి ఇంజెక్షన్స్ అవన్నీ ఇచ్చి పంపిస్తారు. అవి యూజ్ చేయమంటారు. మీ వైఫ్ ఫీలింగ్స్ ఏంటండి? చాలా సంతోషంగా ఉంది మేడం. చాలా హ్యాపీగా ఉంది. అందుకే నన్ను మీరు యూట్యూబ్ లో చూసి వచ్చారు. యూట్యూబ్ చూస్తా ఉన్నాం కదా, చూస్తా ఉంటే యూట్యూబ్ లో చూసి మీరు తెలుసుకుని ఇక్కడికి వచ్చి మీకు వచ్చిన ఫస్ట్ డే
ఇక్కడ మీరు సార్ తో మాట్లాడినప్పుడు కౌన్సిలింగ్ జరిగిద్ది కదా, కౌన్సిలింగ్ అటెండ్ అయ్యారా? అటెండ్ అయ్యాం మీరు మీ వైఫ్ ఇద్దరు ఫస్ట్ టైం ఇద్దరు కౌన్సిలింగ్ అటెండ్ అయ్యారు. ఎన్ని అవర్స్ మాట్లాడారు సార్ మీతో? 2 hours. 2 hours ఏమనిపించింది? ఫస్ట్ యూట్యూబ్ లో చూసినాడు ఇది నిజమా కాదా ఇలాంటి ఒకటి డౌట్స్ లేకపోతే అసలు నమ్మలేదు మేడం నిజంగా. అదే అంటే యూట్యూబ్ లో చూసాను కానీ నేను ఇంత రియల్ గా ఉంటది నేను నమ్మలేదు. ఇక్కడ కూర్చొని మళ్ళీ సార్ మాట్లాడిన మాటలను బట్టి నాకు అర్థమైంది. ఇప్పుడు నమ్మసక్యంగా అయింది నాకు. అది మీరే కాదు జనరల్ గా ఎవరైనా అంతే, యూట్యూబ్ లో చూసి అవునా కాదా అని కొంతమంది చెక్ చేయడానికి కూడా వస్తారు, నిజమా కాదా చూసి వెళ్దాం అని కూడా. అప్పుడు మీకు వచ్చారు, నమ్మలేదు, వచ్చేదోటికి సార్ కౌన్సిలింగ్ జరిగింది. కౌన్సిలింగ్ విన్నాక ఎలా అనిపించింది? ముందు ఒక ఫీలింగ్ తో ఉన్నారు, విన్నాక కౌన్సిలింగ్ విన్నాక మేడం నాకు అనిపించింది సార్ చెప్తున్నాడు ఇది మనకి తొందరగా అవద్దో లేదో అనే ఫీలింగ్ ఉండింది, కానీ త్వరగా కన్ఫర్మ్ అయిపోయింది. మీరు తర్వాత అప్పుడు టెస్టులు చేయించుకున్నారు, సార్ చెప్పించినట్టు ఇద్దరు చేయించుకున్నారు. ఇద్దరు టెస్టులు చేయించుకుని మీకు క్రిములకి మాత్రం మెడిసిన్ యూజ్ చేశారు ఆయన. ఇందాక మీకు చెప్పా క్రిములకి వాడుతుండగానే చాలా మందికి కన్ఫర్మ్ అవుద్ది, ఎందుకంటే మెయిన్ అందరికీ ఉంది ఇన్ఫెక్షన్స్, క్రిములు, ఈ సమస్య. మెయిన్ గొడవలు పడకూడదు, భార్య భర్తలు సంతోషంగా ఉండాలా. ఏదైనా ఒకరికి ఇద్దరు ఏదైనా ఇద్దరు కరెక్ట్గా ఉంటారని లేదు, చిన్న చిన్న పొరపాట్లు ఆమె చేయొచ్చు ఈయన చేయొచ్చు, దానికి మనం కోపడటం అరుచుకోవటం అలా చేయకూడదు. ఇద్దరు హ్యాపీగా ఉన్నప్పుడే వాళ్ళ మైండ్ సెట్లు బాగా కలుస్తాయి. అది మెయిన్ ఇంపార్టెంట్. నేను ఇంతకు ముందే మీకు చెప్పాను, వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ అనేది ఈ ట్రీట్మెంట్ లో చాలా అంటే చాలా ఇంపార్టెంట్. మీకు ఫస్ట్ అండర్స్టాండింగ్ అనేది ఉండాలి, అప్పుడే మీకు ఒకరి మీద ఒకరికి ప్రేమ హార్మోన్స్ రిలీజ్ అవడం అనేది జరుగుద్ది. అలా అలా గొడవలు పడ్డారంటే దూరంగా ఉంటారు, ఇక దూరంగా ఉంటారు. అయితే నా భార్య ఏదైనా చెప్పినా ఆమె చేయలేకపోయినా నేను ఆఫ్టర్గా తీసుకుని నేను చేసేది అప్పుడు ఎంతలా పని అయినా సరే అట్లా చేసేది. కానీ ఆమె మీద కసురుకునేది ఏం లేదు. ఆమె ఆలోచించుకుని నా భర్త చేస్తున్నాడు కదా చెప్పినామని చేయకపోదు అని కరెక్ట్ కదా అని చెప్పి మా వల్ల ఆమె ఆ పని మారుతుంది. అది సిచ్యువేషన్ ఏంటంటే భార్య భర్తలు కలిసి హ్యాపీగా ఉన్నప్పుడే ఈ ప్రాబ్లమ్స్ రాకుండా త్వరగా గర్భం దాల్చే ప్రయత్నం జరగద్ది. చూసారు కదా, నిజంగా ఇది మామూలుగా అందరూ అనుకుంటుంటారు, ఆయనకి ఉన్న డౌటే చాలా మందికి యూట్యూబ్ లో చూసి నిజమా కాదా. ఎందుకంటే ఇది తప్పులేదు. ఇప్పుడు మామూలుగా మనకి బయట జరిగేది ఫేక్ డాక్టర్స్ ఎక్కువ అయిపోతున్నారు. ఆ ఫేక్ డాక్టర్స్ చూసేటప్పుడు అందరూ ఇప్పుడు ప్రెగ్నెన్సీకి పిల్లలు పుట్టడానికి అందరూ ట్రీట్మెంట్ ఇచ్చేస్తారు. ఇలాంటి వాళ్ళు ఎక్కువ అయిపోవడం మూలంగా ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మకూడదు అనేది మీకు తెలియట్లా, మంచి గురువు ఎవరు అనేది తెలుసుకోలేకపోతున్నారు. అప్పుడు నిజమైన ఇలాంటి ఒరిజినల్ డాక్టర్స్ మీరు గుర్తించలేకపోతున్నారు, వాళ్ళని కూడా డౌట్ పడతారు. ఆయన తడబడుతూ చక్కగా నేను చెప్పమనకుండానే ఆయన ఫీలింగ్స్, ఒరిజినల్ ఫీలింగ్స్ చెప్పారు. అదొక్కటి చాలు మీకు, ఎందుకంటే నేను ఇంకా ఆయన చెప్పారు నాకు చాలా టైం పట్టద్దు అనుకున్నాను, కానీ ఐవీఎఫ్ చేయించుకోమన్నారు. 3 లక్షలు 4 లక్షలు అవుతుంది అని అన్నారు. అది కూడా కన్ఫామ్గా చెప్పలేము అని అన్నారు. నాకు ఇంత తొందరలో ఇంత త్వరగా తక్కువ బడ్జెట్తో ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయినందుకు చాలా కృతజ్ఞతలు, చాలా సంతోషంగా ఉంది. నిజంగా ప్రెగ్నెన్సీ వచ్చాక కూడా కొంతమంది వీడియో ఇవ్వాలా మేము అని చెప్పి కనబడతలేదు కూడా, మాకు కొంతమంది చెప్పట్లా. ఆ ప్రెగ్నెన్సీ వచ్చిందనే విషయం కూడా చెప్పకుండా సీక్రెట్ గా దాచుకుంటే ఏమవుద్ది, అబార్షన్స్ అయిపోతుంది. అబార్షన్ అయ్యాక వచ్చి కనిపిస్తున్నారు. రావడంగానే వీడియో ఇస్తారా అంటే ఖచ్చితంగా ఇస్తాను, మళ్ళీ నాకు టైం సరిపోదు, రిజర్వేషన్ చేసుకున్నాను, త్వరగా చెప్పండి డాక్టర్ గారికి నేను మాట్లాడి పోవాలి అని అంటే నర్సులు వీళ్ళు ఉండండి చాలా ఉన్నారు పేషెంట్, వాళ్ళు క్లియర్ చేసి మాట్లాడి పంపించాలన్నారు. కానీ నాకు ఇప్పుడు 3:30కి జనశతాబ్ది రిజర్వేషన్ చేసుకున్నా, నా రూట్కి ట్రైన్లు తక్కువ, ట్రాకులు వర్తలు చేస్తా ఉన్నారు. అలాంటి వీడియోలు ఇవ్వని వాళ్ళు ఉన్నప్పుడు మీలాంటి వాళ్ళు ముందుకు వచ్చి వీడియో ఇస్తే మీరు యూట్యూబ్ లో చూసే కదా వీడియోస్ చూసి ముందుకు వచ్చారు. అప్పుడు మీరేమవుతుందంటే ప్రత్యక్షంగా కాకపోయినా ఇలా పరోక్షంగా ఏదో వెళ్ళిపోయి సమాజాన్ని ఉద్ధరిద్దాం, సేవలు చేద్దాం, ఆ సంఘం ద్వారా ఈ సంఘం ద్వారా ఏం చెయ్యక్కర్లా. మనం ఉన్న ప్లేస్ లోనే మీకు జరిగిన దాన్ని ఎక్స్పీరియన్స్ ని చక్కగా చెప్పారు. దీన్ని ఇంకో నలుగురు వీడియో చూసి ముందుకు వస్తారు. మీరు ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా సమాజంలో ఒక నలుగురు సహాయం చేసిన వాళ్ళు అవుతారు. నిజంగా క్లాస్ కొట్టాలి, ఇన్స్పిరేషన్ గా తీసుకుని. కంగ్రాట్స్ అండి, ఆల్ ది బెస్ట్. అలాగే నెక్స్ట్ టైం మీ పుట్టిన బాబుని తీసుకురావాలి. థ్యాంక్ యూ.